జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం శుక్రవారం నుండి మరింత వేడెక్కనున్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తున్నారు. డివిజన్కు 2 చొప్పున మంత్రులు బూత్ల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక శుక్రవారం నుండి సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో ప్రచారం చేయనున్నారు. ఇటీవలే సీఎం యూసఫ్గూడలో సినీ కార్మికుల సభను ఏర్పాటు చేశారు. ఇక బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం శుక్రవారం నుండి 10 రోజుల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్తో నిర్వహించనున్నారు. 3 ప్రధాన పార్టీల అగ్రనేతలు, ముఖ్య నేతలు కూడా నేటి నుండి తమ ప్రచార స్పీడ్ను పెంచబోతున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికి వెళ్ళి బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు, బీజేపీ ముఖ్య నేతలు ఇప్పటికే జూబ్లీహిల్స్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్రైడే వెంగళరావు నగర్, సోమాజిగూడలో జరిగే ఎన్నికల సభలో పాల్గొనున్నారు. సీఎం పాల్గొనే సభ అలాగే రోడ్ షోను విజయవంతం చేయడానికి వెంగళరావు నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలు జన సమీకరణపై పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. డివిజన్ నుండి పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ శ్రేణులను సభకు తరలించడానికి ఏర్పాటు చేయనున్నారు. రూట్ మ్యాప్, ఎక్కడెక్కడ సభలు ఏర్పాటు చేయాలో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా రూట్ మ్యాప్ అలాగే భద్రతా సిబ్బందితో పూర్తి సమన్వయం చేసుకొని సభాస్థలం దగ్గర రోడ్ షో మార్గంలో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఇక శుక్రవారం వెంగళరావు నగర్, సోమాజిగూడలో ఎన్నికల సభల్లో పాల్గొనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 1వ తేదీన బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో జరిగే సభలో పాల్గొనున్నారు. వచ్చే నెల 4న షేక్పేట అలాగే రేమత్ నగర్లో జరిగే ప్రచార సభల్లోనూ పాల్గొనున్నారు. వచ్చే నెల 5న షేక్పేట 2, యూసఫ్గూడ, వచ్చే నెల 8న 6 డివిజన్లలో కొనసాగే మోటార్ బైక్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. వచ్చే నెల 9న షేక్పేటలో మోటార్ బైక్ ర్యాలీలో సీఎం పాల్గొంటున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్లో ఫ్రైడే నుండి వరుసగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్లో ఫ్రైడే నుంచి వరుసగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. 31వ తేదీ నుండి నవంబర్ 9 వరకు నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ 10 రోజుల పాటు బైపోల్స్లో కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. నేడు షేక్పేట, నవంబర్ 1న రెహమత్ నగర్, 2న యూసఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో వరుసగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 8న షేక్పేట, యూసఫ్గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రచారం నవంబర్ 9న షేక్పేట నుండి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ముగియనున్నది. ఇక తన పార్లమెంట్ పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను చుట్టివచ్చే విధంగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ఆయన తన ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలతో మాట్లాడుతున్నారు. తాము పెద్ద పెద్ద సభలు, ర్యాలీలు పెట్టొద్దని నిర్ణయించుకున్నామని, అందుకే పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల దగ్గరికి వెళ్తున్నామన్నారు. బీజేపీ నేతలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు మజ్లిస్ అలాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు.